నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు మీరు చూడబోతున్నారు ఫైర్బోల్ట్ మార్షల్ స్మార్ట్ వాచ్. ఇది రీసెంట్గా లాంచ్ అయితే చేశారు. ఇది ఫ్లిప్కార్ట్లో అలాగే వాళ్ళ యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంది. దీని ప్రైస్ సరికి ₹2499 అయితే ఉంది. మనకు 3 కలర్స్ వేరియంట్స్లో అవైలబుల్గా అయితే ఉంది. గోల్డ్, బ్లాక్ అండ్ సిల్వర్, ఇలా మనకు 3 కలర్స్ సెగ్మెంట్లో తీసుకొస్తున్నారు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ సరికి రగ్గుల్ లుక్ అయితే ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ స్టాంప్స్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. టోటల్ మెటల్ బిల్డ్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్ అయితే నేనైతే ఓపెన్ చేశాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ వాచ్, అది కూడా బ్లాక్ కలర్ స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. దాని తర్వాత ఒక వార్నింగ్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. వార్నింగ్ కోడ్ అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేసే అడాప్టర్ అయితే యూజ్ అయితే చేయకండి. 3.7 వోల్టేజ్ టు 5 వోల్టేజ్ ఉన్న అడాప్టర్, నార్మల్ అడాప్టర్ని యూజ్ చేయమని అయితే ఈ కార్డ్ యొక్క సారాంశం. తర్వాతకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. తర్వాతకి కొన్ని మెంబర్షిప్ కార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ ఈజీగా ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. మాట్లాడుకుందాం ఈ స్మార్ట్ వాచ్ గురించి. ఈ స్మార్ట్ వాచ్ మీరు చూడండి ఇక్కడ ఎలా ఉంది, మీరే ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే రగ్గుల్ లుక్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మెటల్ అయితే ఉంది. ఆ డిజైన్ కూడా వాళ్ళు ఎలా కట్ చేశారో చూసారు కదా, క్రాఫ్ట్ ఫినిషింగ్ అయితే ఎలా అయితే ఉంది చూసారుగా, చాలా లుక్ పరంగా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక మిలిటరీ ఒక బండి ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉందని అయితే కనబడుతుంది. ఫ్రంట్ సైడ్ మీరు చెక్ చేసినట్లయితే స్క్రూస్ కూడా అయితే కనబడుతున్నాయి. స్క్రూస్ తోటి బిగించి మరి మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. రగ్గుల్ లుక్ స్మార్ట్ వాచ్ అయితే కంపల్సరీ అయితే చెప్పుకోవచ్చు. మెటల్ అయితే ఉంది. మీకు ఫ్రంట్ సైడ్ అలాగే సైడ్కి చెక్ చేసినా కూడా, మీరు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే సెన్సార్స్ పార్ట్ అయితే ఉంది కదా, ఆ పార్ట్ వచ్చేసరికి పాలికార్బోనేట్ మెటీరియల్ తోటి బిల్డ్ చేశారని అర్థమైపోతుంది. మీకు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే ఇక్కడ సెన్సార్ చూడొచ్చు. దాని పైన మీరు చెక్ చేస్తే ఫైర్బోల్ట్ బ్రాండింగ్, దాంతో పాటుగానే ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సెన్సార్స్ కింద మీరు చెక్ చేయండి, ఒక మైక్ అయితే ఇచ్చారు. దానికి ఒక మైకే కాదు, మరొక మైక్ కూడా ఈ స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో ఇలా మనకు రెండు మైక్స్ అయితే ఇచ్చారు, ఎందుకంటే కాల్ క్వాలిటీ కోసం అనమాట. తర్వాతకి ఈ స్మార్ట్ వాచ్కి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే ఒక స్పీకర్ గిల్ అయితే ఉంటుంది. మరి స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ చెక్ చేయండి, 2 మెటల్ పుష్ బటన్స్ అయితే ఇచ్చారు. ఈ పుష్ బటన్ అంటే టాప్ పుష్ బటన్ వచ్చేసరికి మనం క్లిక్ చేస్తే హోమ్కి అయితే వెళ్తుంది, బ్యాక్ అయితే వెళ్తుంది. అండ్ ఎప్పుడైనా మనం మెనూ లిస్ట్లోకి వెళ్ళినా కూడా మనం హోమ్ బటన్కి రావడానికి కూడా యూజ్ అయితే అవుతుంది అనమాట. తర్వాత బాటమ్ పొజిషన్లో ఉన్న పుష్ బటన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ 123 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో వీళ్ళు ఇచ్చారు. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈజీగా 123 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నవి కనబడతాయి అనమాట. ప్లస్ సింబల్ క్లిక్ చేసినా కూడా మీరు యాడ్ అయితే అవ్వచ్చు, ఏవైనా మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ యొక్క స్పోర్ట్స్ మోడ్స్ లిస్ట్లో. ఇలా మనకు డైరెక్ట్గా 123 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్ తోటి అయితే వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ మీ యొక్క రిస్ట్కి ఎక్కువైతే ఈజీగా రిమూవ్ చేసుకోవడం కోసం కూడా ఒక టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్మార్ట్ వాచ్ మీరు కొన్నట్లయితే. సో డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగుందని అయితే చెప్పొచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి వీళ్ళు 1.43 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అయితే తీసుకొని అయితే వచ్చారు. 366x366 రెజల్యూషన్ తోటి, అంటే 366x366 రెజల్యూషన్ అయితే దీంట్లో యూజ్ అయితే చేస్తున్నారు. సో దీని పరంగా దీంట్లో ఉన్న కలర్స్ అయినా కానీ, టెక్స్ట్ అయినా కానీ చాలా షార్పర్గా, కలర్ వైబ్రెంట్గా అయితే కనబడడం అయితే జరుగుతుంది. స్మార్ట్ వాచ్ని మనం ఏ యాప్కి కనెక్ట్ చేయాలంటే డిఎఫ్ఈడి యాప్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఈజీగా అయితే ఉంటుంది, చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క యాప్లోనే మనకు నోటిఫికేషన్ అలర్ట్స్ అయితే మీరు చూడొచ్చు. అంటే ఏ యాప్ నుంచి మనకు నోటిఫికేషన్ రావాలో ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాతకి మనం ఒక 8 కాంటాక్ట్ లిస్ట్ని, అంటే మన ఫేవరెట్ కాంటాక్ట్ లిస్ట్ అయితే ఉంటాయి కదా, వాళ్ళని సింక్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్లోకి, ఈ యొక్క యాప్ నుండి. అలాగే మీరు అదర్లోకి వెళ్ళి చెక్ చేశారంటే డిస్ప్లే కానీ, ఇంకా మీరు కొన్ని చెక్ చేయండి, డ్రింకింగ్ వాటర్ రిమైండర్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా ఉమెన్స్కి సంబంధించిన సైక్లింగ్ ట్రాకింగ్, అంటే మంత్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అవి కూడా ట్రాక్ అయితే చేసుకునే విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క యాప్లోనే. అండ్ ఈ యొక్క యాప్లోనే మరొక అడ్వాంటేజ్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ యొక్క జీపీఎస్ ట్రాకింగ్ని యూజ్ చేసుకొని రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క యాప్ నుంచి. ఇలా మనకు ఫెంటాస్టిక్ వేలో ఈ యొక్క యాప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ యొక్క యూఐ అండ్ టచ్ రెస్పాన్స్ ఎలా ఉంది చూసినట్లయితే, ఫ్రంట్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే మనకు ఫోన్ కాల్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. సింగిల్ పేరింగ్ అంతే, ఈ యొక్క యాప్కి మనం కనెక్ట్ చేసుకుంటే సింగిల్ పేరింగ్ తోటి కనెక్ట్ అయితే అయిపోతుంది. బ్లూటూత్ కాలింగ్ కూడా ఎనేబుల్ అయితే అవుతుంది. అలాగే ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. ఏ వాయిస్ అసిస్టెంట్ని కనెక్ట్ చేశాను కదా, ఇప్పుడు యాక్టివ్లోకి అయితే వచ్చింది. కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ మన ఛానల్ని
ఓపెన్ చేయమని అయితే అడిగాను. సో ఈజీగా ఓపెన్ చేసేసింది. ఏఐ వాయిస్ని యాక్టివిటీ మోడ్స్ అంటే మనం ఏవైతే యాక్టివిటీస్ అయితే చేసామో అవన్నీ మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. అలాగే స్లీప్ ట్రాకింగ్ అయితే ఉంది, హార్ట్ రేట్ ట్రాకింగ్ అయితే ఉంది, బ్లడ్ ప్రెషర్ అయితే ఉంది, SpO2 అయితే ఉంది, అండ్ అదేవిధంగా స్ట్రెస్ని అయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ వెదర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, షటర్ అయితే ఉంది, ప్లేయర్ అయితే ఉంది. ఇలా మనకు రైట్ నుంచి లెఫ్ట్కి ఇచ్చారు. లెఫ్ట్ నుంచి రైట్కి చెక్ చేస్తే మనకు కొన్ని మెనూ లిస్ట్ అయితే మొత్తం కనబడుతుంది అనమాట. ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, స్లీప్ అయితే ఉంది, హార్ట్ రేట్ అయితే ఉంది, ఫోన్ కాల్ అయితే ఉంది, ఎక్సర్సైజ్ అయితే ఉంది, ఎక్సర్సైజ్ యొక్క సమ్మరీ అయితే ఉంది, బ్లడ్ ప్రెషర్ అయితే ఉంది, SpO2, స్ట్రెస్, వెదర్, మెసేజ్, షటర్, ప్లేయర్, రిలాక్స్, టైమర్, అలారం, ఏ వాయిస్ అసిస్టెంట్, స్టాప్ వాచ్, సైక్లింగ్ ట్రాకింగ్, ఫ్లాష్ లైట్, ఫైన్ ఫోన్, క్యాలిక్యులేటర్, గేమ్స్. ఒక 4 గేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే డిస్ప్లే అయితే ఉంది. డిస్ప్లేలోకి వెళ్ళి చెక్ చేస్తే బ్రైట్నెస్, స్లీప్ అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ ఎక్కువ చేసుకోవడం, స్లీప్ అంటే మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ 30 సెకండ్స్ వరకు స్లీప్లోకి వెళ్ళకుండా చూసుకోవడం, వాచ్ ఫేసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మెనూ వ్యూ అయితే ఉంది. ఒక 8 మెనూస్ అయితే ఉన్నాయి. రిస్ట్ రైజ్ అయితే ఉంది, అలాగే వైబ్రేషన్ అయితే ఉంది, DND మోడ్ అయితే ఉంది, లో పవర్ మోడ్ అయితే ఉంది, ఫోన్ అయితే ఉంది, సిస్టమ్ అయితే ఉంది, ఏబోట్ అయితే ఉంది. బాటమ్ నుంచి పైకి స్వైప్ చేసినట్టయితే మీకు ఏవైతే సెట్టింగ్స్ అంటే నోటిఫికేషన్ అలర్ట్స్ అనేవి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి. ఇలా అయితే ఇచ్చారు. మరి టచ్ రెస్పాన్స్ ఎలా ఉందంటే టచ్ రెస్పాన్స్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది. డిస్ప్లేని మనం టచ్ చేస్తున్న కొద్దీ చాలా స్మూత్నెస్ అనేది అయితే రావడం జరుగుతుంది. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. UAE టచ్ రెస్పాన్స్ అనేది కూడా చాలా అక్యురేట్గా ఉందని అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. జటరింగ్ అనేది ఇలా నేనైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో చూడలేదు. చాలా స్మూత్నెస్ తోటి అయితే వెళ్తుంది ఈ యొక్క UAE అనేది. ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో హెల్త్ మానిటరింగ్స్ కూడా అయితే ఇచ్చారు. లైక్ హార్ట్ రేట్, SpO2, స్లీప్ అని, ఇంకా స్ట్రెస్ అని, అండ్ బ్లడ్ ప్రెషర్ అని, ఇలా మనకు కొన్ని అయితే మెన్షన్ అయితే చేశారు. సో నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ద్వారా నేను చెక్ చేశాను హార్ట్ రేట్ని చెక్ చేస్తే మీరు నెంబర్స్ అనేవి చూడొచ్చు. చాలా అక్యురేట్ నెంబర్స్ మనకు ఆక్సిమీటర్లో ఎలా ఉన్నాయో సేమ్ స్మార్ట్ వాచ్లు కూడా అలాగే ఉండడం అయితే జరిగింది. ఈక్వల్గా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు, పోటీ పడుతున్నాయి. అలాగే మనం ఈ యొక్క SpO2 కూడా చెక్ చేస్తే ఇక్కడ నెంబర్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ BT కాలింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను కాల్ చేసి మాట్లాడతాను మా యొక్క ఫ్రెండ్కి. హలో సుదర్శన్ రెడ్డి. సుదర్శన్, నా వాయిస్ ఎలా వినబడుతుంది సుదర్శన్? బాగానే వినబడుతుందిగా? లౌడ్గా వస్తుందా? లౌడ్గా వస్తుంది. అంటే ఒక మనం ఫోన్తో మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే ఉందా? ఉంది. యాక్చువల్గా నేను స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా, మార్షల్ స్మార్ట్ వాచ్. ఓకే, అవునా? ఓకే, బాగుంది. బాగా క్లియర్గానే ఉంది వాయిస్ అయితే. ఓకే, క్లియర్గానే ఉందా? నీది కూడా నాకు లౌడ్గా వస్తుంది, కొంచెం బేస్ ఉంది నీ వాయిస్లో వినబడుతుంది. చాలా బాగుంది. స్మార్ట్ వాచ్ 400 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఖచ్చితంగా నేనైతే చెప్పొచ్చు, BT కాలింగ్ తోటి మాట్లాడితే ఖచ్చితంగా 2 days వరకు అయితే వస్తుంది. వితౌట్ బ్లూటూత్ ద్వారా అయితే 6 to 7 days వరకు అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ స్టాండ్ బై మోడ్లో పెట్టుకుంటే 15 to 20 days, ఇంకా 25 days వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే కెపాసిటీ అయితే ఉందన్నమాట. IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో IP67 అంటే ఖచ్చితంగా మీరు వాటర్ పడ్డా, డస్ట్ పడ్డా, ఏమైనా మన యొక్క చెమట పడ్డా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వదు ఈ యొక్క స్మార్ట్ వాచ్. అదే మీరు జాగింగ్ చేస్తుంటారు. సో ఇలా చాలా మంచి డిజైన్ తోటి, మంచి స్పెసిఫికేషన్ తోటి కేవలం 2499కే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ 3 కలర్స్ వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇంతకుముందుగా చెప్పాను, ఇది బ్లాక్ కలర్ వేరియంట్, ఇంకో 2 కలర్స్ అయితే ఉంటాయి, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్. ఒకవేళ కావాలి అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి, ఒక రగ్గు లుక్ స్మార్ట్ వాచ్ని. సో ఇదన్నమాట వీడియో నచ్చినా కూడా లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.